ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కడప రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేల్చిన బాంబు ఎవరిని తాకింది? టీడీపీ ఆవిర్భావ వేడుకలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సొంత పార్టీలోని ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? వైసీపీ మాకు శత్రువు కాదు, మన మధ్య ఉన్న కోవట్టులే అసలైన శత్రువులంటూ ఆమె చేసిన సంచలన ప్రకటన వెనుక ఉన్న అసలు కథేంటి? పగలు పసుపు కండువా, రాత్రి నీలం రంగుతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్న ఆ ముసుగు వీరులెవరు? ఎమ్మెల్యే టార్గెట్ చేసిన ఆ 30 ఏళ్ల ఇండస్ట్రీ మేధావుల గుట్టేంటి? కడప అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మొన్నటి వరకు వైసీపీపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇప్పుడు తన సొంత గూట్లోని నల్ల గొర్రెలపై గురిపెట్టారు. పార్టీ కండువా కప్పుకొని తిరుగుతూ లోపల వైసీపీకి సమాచారం చేరవేస్తున్న కోవట్టులపై ఆమె ఓపెన్ వార్ డిక్లేర్ చేశారు. ముఖ్యంగా పగలు సైకిలు, రాత్రి ఫ్యాన్ అనే కాన్సెప్ట్ జిల్లాలో ఇంకా నడుస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కడప గడపలో తెలుగుదేశం జెండా రెపరెప్పలాడుతోంది. కానీ ఆ జెండా నీడలోని కొందరు గోతులు తవ్వుతున్నారా? ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాటలు వింటే అవుననే అనిపిస్తోంది. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అంటే పండగ లాంటి వాతావరణం ఉండాలి. కానీ మాధవిరెడ్డి మాత్రం నిప్పులు చెరిగారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని సంబరపడాలో లేక సొంత గూట్లోనే ఉన్న కోవట్టులను చూసి భయపడాలో తెలియని స్థితిలో ఆమె ఆవేదన బయటపడింది. ఇక ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యల్లో అత్యంత కీలకమైన అంశం 30 ఏళ్ల ఇండస్ట్రీ. ఈ పదం ద్వారా ఆమె జిల్లాలోని కొందరు సీనియర్ నాయకులను టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడే వారిని సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం, వారిపై బురద జల్లడం వంటి పనుల వెనుక ఈ కోవట్టుల హస్తం ఉందని ఆమె బల్లగుద్ది చెబుతున్నారు. అసలు వీళ్లంతా సొంత నియోజకవర్గంలో కాకుండా వేరే నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ సెటిల్మెంట్లు చేసుకోవడం ఏంటనేది ఆమె ప్రధాన ప్రశ్న. పగలు మనతో ఉంటారు, రాత్రికి వాళ్లతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు అంటూ మాధవిరెడ్డి చేసిన ఈ ఒక్క కామెంట్ ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ముఖ్యంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఆమె చేసిన వెటకారం ఎవరిని ఉద్దేశించి? దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేకి సహకరించకుండా లోపాయికారిగా వైసీపీతో చేతులు కలిపిన ఆ సీనియర్ల పనే ఇదంతా అనేది కేడర్ టాక్. సోషల్ మీడియాలో పార్టీ పరువు తీస్తున్నది బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే అని ఆమె కుండబద్దలు కొట్టారు. కోవట్లను దూరం పెట్టుకోవాలా, బ్లాక్ షీప్స్ దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ ఆ పార్టీని తైతక్కలు ఆడే వాళ్ళని కప్పుకోవడం తెలుగుదేశం కండువానే కప్పుకుంటారు. రాత్రి అయ్యేసరికి వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ గుర్తు పెట్టుకోవాలా, వీళ్ళకి ఇవ్వాల్సిన టైంలో సమాధానం ఇవ్వాలా, వీళ్ళు చేసిన రస్తా తప్పుడు రస్తాన్ని వాళ్ళకి తెలియజేయాలా. ఈ రోజు మనకు వైకాపా కాదు శత్రువు, ఈ కోవట్లు. వీళ్ళు సోషల్ మీడియాలో చెడ్డ పేర్లు తేవడము, పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని గబ్బు పట్టించడం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి కోవట్లని ఎక్స్పోజ్ చేయాలి, ఎక్స్పోజ్ చేసి నీళ్ళలో నిలబెట్టాలి. అక్కడ పోయి అక్కడి నుంచి 2 రూట్లో రావాలనుకుంటారు. వీళ్ళు ఇక్కడ నియోజకవర్గంలో పని చేయరు, నియోజకవర్గంలో ఒక్క గ్రీవెన్స్ అటెండ్ అవ్వరు, నియోజకవర్గంలో ఒక్క మనిషికి పలకరు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారు 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ అంటారు, పోస్టర్లు కడతారు, బ్యానర్లు కడతారు, ఇండస్ట్రీ అంటారు. అంతేకాదు పేద ప్రజల పనుల పేరుతో అవినీతికి పాల్పడాలని చూసే వారిని కూడా ఆమె వదిలిపెట్టలేదు. మేము అధికారంలో ఉన్నాం కదా అని దోచుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పారు. అలాంటి వారిని గుర్తుపెట్టుకొని సరైన సమయంలో బుద్ధి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోవట్టులను వీధుల్లో నిలబెట్టాలన్న ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక్కడే ఉంటూ వేరే నియోజకవర్గాల్లో సీట్లు ఫిక్స్ చేసుకోవాలని చూస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ మరీ సంచలనం. అంటే కడపలో పార్టీని వీక్ చేసి తాము మాత్రం సేఫ్ జోన్లోకి వెళ్లాలని చూస్తున్న ఆ పొలిటికల్ బ్రోకర్స్ ఎవరు? అవినీతికి అలవాటు పడి పేదల పొట్ట కొట్టాలని చూసే వాళ్లకు ఇక చెక్ పెడతామని మాధవిరెడ్డి హెచ్చరించారు. కోవట్టులను వీధుల్లో నిలబెట్టాలని కార్యకర్తలకు ఆమె ఇచ్చిన పిలుపు రాబోయే రోజుల్లో కడప టీడీపీలో పెద్ద ప్రక్షాళనకే సంకేతమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన ఈ కోవట్టు వ్యాఖ్యలు కడప టీడీపీలో ప్రక్షాళనకు నాంది పలుకుతాయా లేక అంతర్గత విభేదాలకు దారితీస్తాయా అనేది వేచి చూడాలి. ఇప్పటికే కొందరు సీనియర్ల పేరు వినపడుతున్న తరుణంలో
ఎమ్మెల్యే తదుపరి అడుగు ఎలా ఉండబోతుందోనని జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మాధవిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కడపలో చిచ్చిరేపాయి. ఆమె టార్గెట్ చేసిన ఆ కోబట్టులు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారా లేక ఎదురుదాడికి దిగుతారా అనేది చూడాలి. ఏది ఏమైనా సొంత ఇల్లు చక్కబెట్టుకునే పనిలో మాధవిరెడ్డి స్పీడ్ పెంచారని మాత్రం స్పష్టమవుతోందని రాజకీయ పండితులు అంటున్నారు.